నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మీకు తెలంగాణ కళారత్నాల్లో ఒక వినూత్నమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. కళాకారులకు ఎంతో దగ్గరగా మెలిగినటువంటి, ప్రభుత్వంలో కళాకారుల సేవ చేసి 30 సంవత్సరాలు వారికి తన వంతు సహాయం చేసినటువంటి మా అన్నగారు శ్రీ వీరేందర్ గారిని మీకు పరిచయం చేస్తాను. వీరేందర్ అన్న, నమస్తే. బాగున్నావా? ఇది తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్లో? 1983 ఎన్టీ రామారావు గారు సీఎం ఉన్నప్పుడు. అప్పుడా? అప్పటి నుంచి కళాకారులకు మీరు సహాయం చేస్తూనే ఉన్నారు కదా? అప్పటి నుంచి కదా? డిపార్ట్మెంట్ సాంస్కృతిక శాఖలు కళారూపకంగా కళాకారులకు మీరు ఎప్పుడు రిటైర్ అయినారు? 2014 మార్చ్. మీ ఆ 30 సంవత్సరాల సర్వీస్లో మీ అనుభవాలు చెప్పండి మా ప్రేక్షకులకు. ఈ కళాకారులకు సేవ చేయడానికే సంస్కృతి శాఖ ప్రారంభమైంది. ఎప్పుడంటే డాక్టర్ పిఎస్ అప్పారావు గారు, డాక్టర్ సోమయ్య సినిమా యాక్టర్ గారు వాళ్ళ అభిప్రాయంతో చెన్నారెడ్డి గారు సీఎం గారు ఉన్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళే స్థాపించారు. అప్పటి నుంచి మేము ఉద్యోగంలో జాయిన్ అయినాము. అప్పటి నుంచి కళాకారులకు సేవ ఎలా చేయాలనో మాకు మొదటి నుంచి మా డైరెక్టర్ వాళ్ళు, మా ఆఫీస్ ఉన్నతాధికారులు అందరూ ఆ విధంగా చేస్తున్నారు. మేము కూడా అదే విధంగా నేర్చుకున్నాం. ఎవరైనా కళాకారులు వచ్చిందనుకో, పద్మశ్రీ అవార్డ్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద కళాకారులు కానీ, ఇంటర్నేషనల్ కళాకారులు కానీ, బీద కళాకారులు కూడా మన డిపార్ట్మెంట్కి వస్తుండే. వచ్చినప్పుడు ఆ కళాకారులకు కొందరు నడుచుకుంటా నడవడానికి కూడా ఇబ్బంది అవుతుండే. వాళ్ళు రాగానే మా దగ్గరికి రాగానే, నేను సూపరింటెండెంట్గా పనిచేస్తాను, నా దగ్గరికి రాగానే ఒక చైర్ వేసి అతన్ని కళాకారుని కూర్చుండబెట్టి వాటర్ తాగిపించి భోజనం చేశారా అని అడుగుతుంది. మీరు ఏ కళ గురించి వచ్చారు, ఏం కావాలి అంటే, మాకు ఇట్లా సాయం కావాలి, ఒక ప్రోగ్రామ్ ఇప్పించాలంటే వాళ్ళకు సార్ దగ్గరికి పంపించి వాళ్ళ ఫైల్ ప్రాసెస్ చేసి వాళ్ళకి ప్రోగ్రామ్ ఇప్పించి వాళ్ళకి ఏదో జీవనోపాధి గురించి వాళ్ళకు మన డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రోగ్రామ్ ఇప్పిస్తే వాళ్ళకు అప్పుడు 1116 2000 అలా ఇస్తుంది. ఎక్కువ అంటే 5000 ఇస్తుంది. అప్పుడు 5000 తీసుకొని వాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డలతోని మంచిగా జీవనం గడుపుతుంది. తర్వాత ఇంకో ఉగ్గు కళాకారులు కూడా, వాళ్ళు కూడా చాలా బీద కళాకారులు. వాళ్ళకు ఎక్కువ వరంగల్, కరీంనగర్లో ఉంటారు. అయితే వాళ్ళు కూడా వచ్చి మాకు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఇప్పించండి, మేము చాలా బీద కళాకారులం అంటే వాళ్ళకు కూడా ఒక లీస్ట్, ఒగ్గు కళాకారులు ఒక లీస్ట్ తయారు చేసి కరీంనగర్ డిస్టిక్, వరంగల్ డిస్టిక్ అంతటా తయారు చేసి ఒక గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ ఇచ్చి వీళ్లకు కళాకారులకు ఒక ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయంతో అప్పుడు ఎస్విఎస్ ప్రసాద్ గారు కమిషనర్ గారు, ఆయన ఇన్ఫర్మేషన్ అండ్ మన డిపార్ట్మెంట్కు కమిషనర్గా పనిచేశారు. ఆ టైం నుంచి మనకు గవర్నమెంట్కి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ నుంచి అప్పటి నుంచి కరస్పాండింగ్ నడుచుకుంటూ కళాకారులకు కూడా ఒక మంచి ప్రోగ్రామ్ ఇస్తే బాగుంటుందని డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్కి ఫండ్స్ ఎక్కువ చేశారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. అప్పటి నుంచి ఈ కళాకారులు బోనాల పండుగ కానీ, లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ కానీ, అప్పుడు మన డిపార్ట్మెంట్ తరఫున అక్కడ ఓల్డ్ సిటీలో కానీ వేరే డిస్ట్రిక్ట్లలో కానీ పోయి వీళ్ళ కళాకారులను పంపిస్తే అక్కడ ప్రోగ్రామ్ చేసి మంచి అభినందనతో వాళ్ళకు ప్రోత్సహించడం జరిగింది. ఆ తర్వాత కళాకారులు కూడా మన డిపార్ట్మెంట్ తరఫున ఎంతో సహాయశక్తులు కృషి చేసి మన డిపార్ట్మెంట్ది కూడా పేరు ప్రఖ్యాతలు పైకి తీసుకొచ్చారు. మన డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అప్పుడు తెలంగాణ ఉండే, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే, ఇప్పుడు తెలంగాణ అయింది. అప్పుడు మన కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా ఇండియాకు కూడా చాటి పెద్ద గొప్ప కళాకారులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్లో అప్పుడు స్టార్ట్ అయింది. మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి హర్యానా, పంజాబ్, ఢిల్లీ, తర్వాత మధ్యప్రదేశ్ కూడా ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. దగ్గర ఆల్ ఇండియా లెవెల్లో మనం కళాకారులందరినీ పంపించి ప్రోగ్రామ్ చేసినాం. మన ఢిల్లీలో
డాక్టర్ రాధాకృష్ణ, తర్వాత వాళ్ళు కూడా పెద్ద కళాకారులు కూడా మన డిపార్ట్మెంట్ రవీంద్రబాద్లో ప్రోగ్రామ్ చేశారు. తర్వాత చిన్న చిన్న కళాకారులకు పద్మశ్రీ ఉన్న అవార్డు దొరికిన కళాకారులకు కూడా రవీంద్రబాద్లో ప్రోగ్రామ్ ఇప్పించాము. తర్వాత కళామంగళ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అప్పుడు కూడా ఒక ఆడిటోరియం లేకున్నా కూడా మనం బయట రవీంద్రబాద్లో ఒక టెంట్ స్టేజ్ చేసి వాళ్ళకు కూడా కళాకారులకు, ఒగ్గు కళాకారులకు, పాటలు పాడేవాళ్లకు, సంగీతము, తర్వాత సంగీతం డ్యాన్స్ చేసే వాళ్ళకు, తర్వాత మ్యూజిక్ కాలేజీలో చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్ చేసుకుంటారు, వాళ్ళకు కూడా ప్రోత్సహించి డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకు ఇంత ప్రోగ్రామ్ చేస్తే 1016, 2000, ఇట్లా 3000 ఇట్లా ఒక ఆర్థిక సాయం చేసుకు కళలను ప్రోత్సహించి డిపార్ట్మెంట్ని చాలా పైకి తీసుకొచ్చారు. మీకు కళాకారులకు ఎలాంటి బాధలు చెప్పేవాళ్ళు మీకు చెప్పండి. ఇప్పుడు కళాకారులకు ఎలాంటి బాధలు ఉన్నదంటే, సార్ మాకు ప్రోగ్రామ్ వస్తేనే మాకు కుటుంబం నడుస్తుంది అని ఎంతోమంది వచ్చి ప్రాధేయపడ్డారు. ఆ ప్రాధేయపడ్డ వాళ్ళ దాంట్లో కూడా 90% వాళ్ళకి ప్రోగ్రామ్స్ డిపార్ట్మెంట్ తరఫున ఇప్పించారు. అది వాళ్ళు ఆ కళాకారులు, సార్ మీ ప్రోగ్రామ్ ఇప్పించారు, మీ ఆర్థిక సాయం చేశారు, మాకు కుటుంబం జీవనోపాధి చూపెడుతున్నారు, కాబట్టి మాకు ఇంకా కొద్దిగా పైకి రావడానికి కొద్దిగా అవకాశాలు ఇవ్వండి అని. అంటే మీరు మొత్తము దాదాపుగా అంటే కళాకారులే కాకుండా ఇంకేమన్నా ఇట్లాంటి సాయం చేశారా? ఇంకా ఇటువంటి సాయం అంటే మనకు కళాకారులకు, ఓల్డ్ కళాకారులకు వృద్ధాప్య పింఛన్ అని ఇస్తుంటుంది. ఆ వృద్ధాప్య పింఛన్ కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫు నుంచే ఇస్తుంటుంది. ఒక్కొక్కరికి ఫస్ట్ స్టార్టింగ్లో 200 నుంచి స్టార్ట్ అయింది. 200 నుంచి 500, 500 నుంచి 1000, 1116 దాకా అయింది. అయితే ఇప్పటికి కూడా అది ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికి కూడా కొనసాగుతుంది. 3016 అయింది. అది ఇప్పుడు 3016 అయింది. మనకి ఎట్లా అభివృద్ధి అవుతుంటే అట్లా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు ప్రోత్సహిస్తున్నారు. మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్కి ఫండ్స్ ఇస్తున్నారు. అంటే ఎలాంటి వృద్ధ కళాకారులు వచ్చేవాళ్ళు మీ దగ్గరికి? వృద్ధ కళాకారులు అంటే అందరు జనరల్గా సంగీతము, తర్వాత ఒగ్గుడోలు, తర్వాత ఈ జానపద కళాకారులు, ఎక్కువ జానపద కళాకారులు చాలా బీద కళాకారులు ఉంటారు డిస్టిక్ లెవెల్. వాళ్ళకు సాయం చేయాలని మా అధికారులు కూడా మమ్మల్ని ప్రోత్సహించేవారు. మమ్మల్ని అక్కడక్కడ డిస్టిక్లకు మేము పోయి ఎంక్వైరీ చేసి వాళ్ళ కళారూపాలను తీసుకొచ్చి డిపార్ట్మెంట్ అధికారులకు సమర్పించి ఫైల్ ద్వారా వాళ్ళకు ఏదో మంచి ప్రోగ్రాం ఇవ్వాలని సాయం చేస్తుండే. అదే అప్పుడు మా డిప్యూటీ డైరెక్టర్ నరసింహరావు గారు, వసంతరావు గారు ఉండి, ఇప్పుడు మా రఘునందన్ గారు అయినరు మా డిపార్ట్మెంట్కు. రఘునందన్ కూడా చాలామంది కళాకారులకు సాయం చేస్తున్నాడు. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తే ఏదైనా బీద కళాకారులకు వస్తే సాయం చేయండి, మనతో ఎంత అయితే అంత, వాళ్ళకు ఒక ప్రోగ్రాం ఇచ్చి వాళ్ళకు ఆర్థిక పోషణ కలిగేటట్టు చూడండి. తర్వాత ఇంకోటి, ఒక బీద కళాకారులు ఉంటారు అనుకో, మీరు ఒక ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళకి ఆర్థిక సాయం ఇచ్చినంటే వాళ్ళకు ఒక కుటుంబం ఒక 6 months గడుస్తుంది. అంత కరెక్ట్ 6 months దాకా గడుస్తుంది. వాళ్ళకు ఒక 5000 ఇచ్చినా అనుకో, 5000 వాళ్ళ భార్య, పిల్లలు, అట్లా లేదు కానీ కుటుంబం నడుస్తుంది. ఒక 2-3 months అని నడుస్తుంది. అట్లా ఇక అటువంటి కళాకారులకు ఒక ఇంకా ప్రోత్సహించాలని నా మనవి. మీ అనుభవం చెప్పారు, బాగుంది. మీరు ఇప్పుడు ఎట్లా హెల్త్ బాగుంది కదా మీకు? హెల్త్ అయితే భగవంతుని దయతోని, మీ కళాకారుల దయతోని బాగానే అవుతున్నాము. నేను ఎక్కువ కళాకారులకు చాలా సేవ చేశాను. ప్రతి డిస్టిక్ పోయినాం. విజయనగరం డిస్టిక్, విజయవాడ, తర్వాత కరీంనగర్, వరంగల్, బాగా ఢిల్లీ, హర్యానా, దగ్గర పంజాబ్ దాకా పోయినా. అందరూ నాకు సహకరించారు. కళాకారులు కూడా సార్ అని చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతుంది. వాళ్ళకు కూడా వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, దానికంటే నేను డబుల్ రెస్పెక్ట్ ఇస్తుంటాను. ఎందుకంటే కళాకారులు కదా, మనకు వాళ్ళ ఒక్కొక్క కళాకారుని పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఒక్కొక్క చిన్న కళాకారులు కూడా ఉంటాడు, అతను చిన్న స్థాయి నుంచి పైకి వస్తారు. అతనికి కూడా అదే మర్యాద, పెద్దవారికి కూడా అదే మర్యాద. ఇంకేమైనా ఉందా చెప్పడానికి? ఏం వచ్చిన వాళ్ళ కళాకారులకు వచ్చి కూర్చొని మంచినీళ్ళు తాగిస్తే వాళ్ళకు చాలా సంతృప్తి అవుతుంది. అది వాళ్ళకి భోజనం పెట్టినట్టు అవుతుంది. నేను సూపరింటెండెంట్గా ఉన్నప్పుడు నా దగ్గరకు వస్తుంటే ప్రతి కళాకారులు వస్తే చేర్చి కూర్చొని వాళ్ళకి వాటర్ తాగిపించి, చెప్పండి దేని గురించి అది ఇది అంటే వాళ్ళ సమస్యని దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని వాళ్ళకి ఐడియా ఇస్తుంటారు. అంతే. సరే, మీరు మీరు ఏదో మిమ్మల్ని మా ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఇంటర్వ్యూ చేశాను. మీరు నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్స్. వీరేందర్ అన్నగారు.